వెల్కమ్ టు ఇలైట్ మీడియా తెలుగు న్యూస్ ఛానల్. రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఏర్పాటు చేసిన రైతు సభలో కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రుణమాఫీ 100% పూర్తయిందని నిరూపిస్తే నేను మా ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తామంటూ సవాల్ విసిరారు. 6 గ్యారంటీలు ఇచ్చి అర గ్యారంటీ మాత్రమే అమలు చేస్తున్నారని అన్నారు. కేవలం ఫ్రీ బస్సుతో సరిపెట్టారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల్ని రైతులు నిలదీయాలని అన్నారు. రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి మహిళకు రేవంత్ 30,000 బాకీ పడ్డారని 30,000 ఇస్తేనే ఓటేస్తామని మహిళలు నిలదీయాలని మాజీ మంత్రి అన్నారు. ఎన్నికలప్పుడు 7,600 కోట్లు రైతు బంధు వేసేందుకు తాము సిద్ధమైతే ఈసీకి లేఖ రాసి రైతు బంధుని వేయనీయకుండా అడ్డుకున్నారని అన్నారు. యాసంగి పంట సమయంలో రైతుల కోసం 7,600 కోట్లు పెడితే రేవంత్ ప్రభుత్వం వచ్చాక నాట్లు వేసే సమయంలో కాకుండా పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం రైతుల ఖాతాలో వేశారని విమర్శించారు. ఒక్కసారి మాత్రమే కేసీఆర్ ఇచ్చిన డబ్బుల్ని రైతు భరోసా కింద వేశారని, ఆ తర్వాత రైతు భరోసా ముచ్చటే లేదని అన్నారు. ఖచ్చితంగా జనవరి 26న రైతులకిస్తానన్న రైతు భరోసాని ఇవ్వాల్సిందే అని స్పష్టం చేశారు. అది కూడా 12,000 కాదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 15,000ని రైతుల ఖాతాలో జమ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. వానాకాలం పంటకు ఎగ్గొట్టిన రైతు బంధును కూడా రైతులకివ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతుకు ప్రతి ఎకరానికి 17,500 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నారని అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఓటేయమని అడిగితే ముందు బాకీ తీర్చాకే ఓటు వేస్తామని గట్టిగా చెప్పాలని రైతులకు చెప్పారు. రైతులకు ఎకరానికి 17,500 బాకీ ఉంటే మహిళలకు సంవత్సరానికి 30,000 మేర రేవంత్ రెడ్డి బాకీ ఉన్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి పచ్చి మోసగాడు అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.